హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా వెంకీ ప్రేమాయణం సిరీస్ ఎలా ఉంది? కొత్తగా మా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. అందరూ మర్చిపోకుండా మన తెలుగు కామెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సిరీస్ ఎలా ఉందో కామెంట్ చేయండి దోస్తులు. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. మనం కొత్తగా ఈ ఛానల్ పెట్టాము, మన తెలుగు కామెడీ. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంగ ఒక ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ చేస్తుంది. ఇప్పుడు సాయంత్రం 5 గంటల సమయం అవుతుంది. అమ్మయ్య, ఈవినింగ్ 5 అయింది. ఇక ఆఫీస్ టైం అయిపోయిందిగా, త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఈ స్వీటీ మంగ ఏం చేస్తున్నారు? ఏ స్వీటీ మంగ, ఇంటికి వెళ్దాం పదండే, ఇక ఆఫీస్ టైం అయిపోయింది కదా. ఒక 2 మినిట్స్ ఆగవే సుజ్జు, నా వర్క్ ఫినిష్ అవుతుంది, వచ్చేస్తాను, ఇక వెళ్దాం. నా వర్క్ కూడా అయిపోయిందే, వస్తున్నాను సుజ్జు. పద సుజ్జు, వెళ్దాం ఇక ఇంటికి. పదండే వెళ్దాము. ఏంటి సుజ్జు, ఈరోజు బస్సు ఇంకా రావడం లేదు, లేట్ అయ్యేలాగా ఉంది కదా. అవునే, ఈరోజు లేట్ అవుతుందో ఏంటో. ఏంటి మంగా, నువ్వు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఎప్పుడు చూసినా డల్గా కనబడుతున్నావు ఈ మధ్య. అవును మంగా, ఏమైంది? మొహమంతా అదోలా ఉంది, ఏడ్చావా ఏంటి? అసలు ఏమైంది చెప్పు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ మేమే కదా, మాకు చెప్పవా అసలు ఏమైంది? ఏం చెప్పనే, మీకు తెలియంది ఏముంది చెప్పండి. నేను 5 years నుంచి రాజాతో లవ్లో ఉన్నాను కదా. అతని మర్దలు వచ్చిందంట ఇంటికి ఈ మధ్య. నాకు అదే టెన్షన్గా ఉంది. ఆఫీస్లో ఉన్నా కూడా ఎప్పుడు వాడి ఆలోచనే. వాడు వాళ్ళ మర్దలతో క్లోజ్గా ఉంటున్నాడా ఏమో అని భయమేస్తుందే నాకు. ఉంటే తప్పేంటే, వాళ్ళిద్దరు భార్యాభర్తలేగా. నువ్వు మధ్యలో వచ్చిందానివి మధ్యలోనే వెళ్ళిపోతావేమో. స్వీటీ అలా అంటావేంటే? రాజా అంటే నాకు ప్రాణమే, వాడు లేకుండా నేను ఒక రోజు కూడా ఉండలేనే. అయ్యో మంగ, నువ్వు అలా అనుకుంటే ఎలా చెప్పు. నువ్వేమో ఇక్కడ, వాడేమో ఆఫీస్లో ఉంటాడు. ఇక వాళ్ళ మరదలు వచ్చిందంటే వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటే ఇంకా వాళ్ళ భార్యాభర్తల్లో కలిసి ఉన్నారనుకో, ఇక నిన్ను మర్చిపోవడం ఖాయం, నీకు ఎండు చెప్పడం ఖాయం. అతని స్టోరీ అంతే సంగతే మంగ. ఇక అతన్ని మర్చిపోయి చక్కగా మీ బావ అమెరికాలో నుండి వస్తున్నాడు కదా, అతన్ని పెళ్లి చేసుకో. నేను చచ్చినా ఆ పని చేయలేను. మా బావని అస్సలు పెళ్లి చేసుకోను నేను. అలా అంటావేంటే? ఆంటీ అంకుల్ మీ బావకే ఇచ్చి చేద్దాం అనుకుంటున్నారు కదా. వాళ్ళనుకుంటే నాకేంటి, నేను అనుకోవట్లేదు కదా. నేను నా రాజానే ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ప్రేమలు డ్రీమలు ఈ కాలంలో నడుస్తాయానే? అందరూ బ్రేకప్ చెప్పడం కామనేనే. అందులో అబ్బాయిలను అసలు నమ్మకూడదు. అందులో మీ రాజా అసలే పెళ్ళైన వాడు, ఇంకా కానిస్టేబుల్, ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాడు. ఇంకా నీ గురించి మర్చిపోయాడు అనుకో, ఒకసారి వాళ్ళ మర్దలతో కనుక క్లోజ్ అయ్యాడు అనుకో, నిన్ను మర్చిపోతాడేమంగా. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. మంచిగా మీ బావ సెటిల్ అయ్యాడు కదా, అతన్ని పెళ్లి చేసుకుని అమెరికా చెక్కేసాయి. స్వీటీ ప్లీజ్ అలా అనకు. నా రాజా లేకుండా నేను ఉండలేను. వాడిని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మరి మీ అమ్మా నాన్న మాటేమిటే మంగా? ఏమోనే సుజ్జు, నాకు తెలియదు. నాకు రాజానే కావాలి. రాజా కోసం నేను ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఇలా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తూ ఏదో ఒకటి చేసేలోపు వాడి వైఫ్ కనుక ప్రెగ్నెంట్ అయిందనుకో, నిన్ను ఖచ్చితంగా మర్చిపోతాడు. ఆ తర్వాత నువ్వు జీవితాంతం ఇలా ఏడుస్తూనే ఉండాలి. అందుకే ఏదో ఒక డెసిషన్ తీసుకో. రాజానే అడుగు, పెళ్లి చేసుకుంటాడో లేదో అడుగు, లేదా మీ బావని పెళ్లి చేసుకో. ఇప్పటికే మన బీటెక్ అయిపోయి 3 years అవుతుంది. ఏ స్వీటీ, నువ్వు ఆగవే, ఎందుకు మంగ నేర్పిస్తున్నావు? అరే మనం దాని ఫ్రెండ్సే, వాస్తవం ఏంటో చెప్పాలి కదా. మనము ప్రేమలు గీమలు అని ఊహల్లో బతికితే సరిపోదు కదా. నిజమైన జీవితానికి వచ్చి జరుగుతాయా జరగాయా, అసలు మన ప్రేమ సక్సెస్ అవుతాయా లేదా తెలుసుకోవాలి కదా. ఇంకా ఊహల్లోనే ప్రేమ గీమ అంటూ బతికితే ఎలా చెప్పు. మనం దాని ఫ్రెండ్సే, దాని జీవితం మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళం. కాబట్టే నేను ఇలా చెప్తున్నాను. చక్కగా సెటిల్ అయిన వాడిని, డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంటేనే లైఫ్ బాగుంటుంది. ఈ ప్రేమ గీమ అంటూ టైం వేస్ట్ చేసుకోకూడదు. అది నిజమేలే, కానీ ఇది చాలా గాఢంగా ప్రేమించింది రాజాని. మంగా ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోవే. పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకోవడం కన్నా అన్ని రకాలుగా సెటిల్ అయిన మీ బావని పెళ్లి చేసుకోవడమే బెస్ట్. ఏంటే సుజ్జు, నువ్వు కూడా అలా అంటావు? నేను రాజా లేకుండా ఉండలేను తెలుసా. వాళ్ళిద్దరు ఎంతైనా భార్యాభర్తలే. ఒకవేళ వాళ్ళ మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అయిందనుకో, ఆ అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అయితే ఖచ్చితంగా రాజా తనకు విడాకులు ఇవ్వడు. ఇక నిన్ను మర్చిపోవాల్సిందేనే. నో సుజ్జు, నా రాజా ఎప్పటికీ అలా చేయడు. నాకు నా రాజా మీద చాలా నమ్మకం ఉంది. ఏమోనే సుజ్జు, మేము నీ మంచి కోరుకునే వాళ్ళం. నీకోసం ఆలోచించే ఈ డెసిషన్ తీసుకోమని చెప్తున్నాము. ఈ మగవాళ్ళ మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. అందులోనూ వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆలోచించు నువ్వే, ఏమైనా జరగచ్చు కదా. అందుకేనే నాకు కూడా భయంగా ఉంది. భయపడితే లాభం లేదు. త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవే. సరే, మీరు చెప్పినట్టే త్వరగా డెసిషన్ తీసుకుంటాను. త్వరగా నా రాజాకు చెప్పి ఎలాగైనా విడాకులు తీసుకోమనాలి. ఈ 6 monthsలో నేను రాజాని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. ఇదిగో నా బస్సు వచ్చేస్తుంది, ఇక ఇంటికి వెళ్దాము. బాయ్, మళ్ళీ రేపు వెళ్ళేటప్పుడు కలుద్దాం. ఎక్కువ ఆలోచించక మంగా, తిని టైంకి పడుకో. మొహమంతా ఒకలాగా అయింది. ఆంటీ వాళ్ళకి డౌట్ వస్తుంది మళ్ళీ. మంగా ఏం కాదులేవే, టెన్షన్ పడకు. సరే సరే, బాయ్. అమ్మా అమ్మా మంగా, వచ్చిన వారా ఇంటికి? లేట్ అయింది ఈరోజు. బస్సు లేట్ అయిందమ్మా ఈరోజు.
బాగా తలనొప్పిగా ఉంది. ఒక మంచి కాఫీ పెట్టివా అమ్మా? సరే మంగా, 2 నిమిషాల్లో పెట్టుకొస్తాను ఉండు. నా రాజా ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాడో ఏమో. వాడి మరదలు వచ్చింది, ఇక వాడి మరదలు ధ్యాసలో పడి నన్ను గిట్ట మర్చిపోతాడా, ఎట్లా ఏం చేసుడు నాకేం అర్థమవుతలేదు. దేవుడా, నువ్వే నాకేదో ఒక దారి చూపించు దేవుడా. త్వరగా నాకు రాజాకి పెళ్ళయ్యేలాగా చూడు దేవుడా. ఇదిగా మంగా, వేడివేడిగా కాఫీ పెట్టుకొచ్చాను, తాగమ్మా. సరే అమ్మా. ఏంటి మంగా, మొహమంతా అదోలాగుంది? ఏం లేదమ్మా, ఆఫీస్లో టెన్షన్స్, చాలా హెడేక్గా ఉంది. పోనీలే మంగా, ఇక నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మీ బావ వచ్చే నెలలో వస్తాడంట. 3 నెలల్లో నీకు బావకి పెళ్లి చేసి పంపించేస్తాము. చక్కగా నువ్వు అమెరికాకి వెళ్ళి హాయిగా ఉండొచ్చు. ఇలా వర్క్ టెన్షన్ ఉండదు, ఏం ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు మంగా. అమ్మా ఏంటమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను బావని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని. చూడు బిడ్డ, మనకున్న ఆస్తికి మనం ఇచ్చే కట్నానికి మనకు సంబంధాలే రావు. మంచిగా మన మేనబావ అమెరికాలో సెట్ అయిండు, మంచిగా పెళ్లి చేసుకోవాలి. నీకు ఏంది బిడ్డ నువ్వు? అట్లా కాదమ్మా బిడ్డ, నువ్వేం చెప్పొద్దు మాకు. ఈ ఒక్క విషయం మా మాట వినాలి. మీ నాన్న నేను కలిసి నిర్ణయం తీసుకున్నాం. చిన్నప్పటి నుంచే మీ ఇద్దరికి పేరు పెట్టుకున్నాం. నీకు ఖచ్చితంగా మీ బావకి ఇచ్చే పెళ్లి చేస్తాం. అట్లా కాదమ్మా, బావ అంటే నాకు ఇష్టం లేదమ్మా. మాకు ఇష్టమే బిడ్డ, మంచిగా సంపాదించిండు, కారు కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, అమెరికాలోనే సెట్ అయ్యిండు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? మంచిగా నువ్వు సుఖంగా ఉంటావు, నీ సుఖమే మాకు కావాలి. అట్లా కాదమ్మా, నేను చెప్పేది వినండి. ఏం వినులేదు బిడ్డ, అయ్యాలి రేపు కోట్లు కట్నం పోసినా ఇట్లాంటి అల్లుళ్ళు దొరుకుతలేరు. మనకు మంచిగా మేనోడే మంచిగా సంపాదించిండు, సెటిల్ అయ్యిండు అమెరికాలో. ఎందుకు బిడ్డ అద్దంటానో? నువ్వు మా మాట కాదనుడే లేదు. నేను చెప్పినట్టు వినాలే, నువ్వు పెళ్లి చేసుకోవాలంతే. మంచిగా మా బిడ్డ అమెరికాలో సెటిల్ అయిందని అందరికీ చెప్పుకుంటాం మేము. మన చుట్టాలలో ఎవరైనా అమెరికా వెయ్యరా చెప్పు? మంచిగా నువ్వయ్యి ఆడుంటే మాకు ఎంత సంతోషం ఉంటుంది. మేము కూడా అప్పుడప్పుడు వస్తాం, మంచిగా 5-6 నెలలు ఆడుంటాం. మాకు కూడా అమెరికా చూసినట్టు ఉంటుంది కదా. అట్లా కాదమ్మా. ఏంది బిడ్డ, మా మాట వినవా నువ్వు? కనుక మమ్మల్ని కాదని ఏ ప్రేమ గీమా దోమ అని గిట్ట చెప్పినావనుకో, నేను మీ అయ్య ఇద్దరం ఉరేసుకొని చస్తాం. ఇక నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. అంతే, మా నిర్ణయం చెప్పినాం. వచ్చే నెలల అల్లుడు వస్తాడు, ఖాయం చేసుకుంటాం. నీ వచ్చే 3 నెలల్లో నీకు పెళ్లి చేసుడే. ఇక నువ్వు జాబ్ గీబేం చేయకు. మా అమ్మ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? నాకు రాజా అంటే చాలా ఇష్టం. అసలు నన్ను అర్థమే చేసుకోవట్లేదు మా అమ్మ. రాజాకి త్వరగా ఈ విషయం చెప్పాలి. ఏంటో మా అమ్మ నాన్న ఇలా మాట్లాడుతున్నారు. ఈ రాజా ఏం చేస్తున్నాడో ఒకసారి ఫోన్ చేద్దాం. ఏంటి ఫోన్ ఎంత రింగ్ అయినా ఎన్నిసార్లు చేసినా ఈ రాజా కాల్ లిఫ్ట్ చేయడం లేదేంటి? బిజీగా ఉన్నాడా? వాడేమైనా వాడి మర్దర్తో? నా రాజా అలాంటి వాడేం కాదులే. వర్క్ బిజీలో ఉన్నాడో లేదంటే పడుకున్నాడేమో. అయినా 9 అవుతుంది కదా, పొద్దున్నే కలవాలి నా రాజాని. విషయం చెప్పాలి. మా అమ్మ నాన్న ఇలా అంటున్నారని, త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పాలి. ఇక పడుకుందాం, చాలా తలనొప్పిగా ఉంది. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు వెళ్ళిన రాజాని కలుస్తాను. రాత్రి 12 గంటల సమయం. మంగకి అమ్మయ్య, బెడ్ అంతా చాలా బ్యూటిఫుల్గా అలంకరించాను. మా బావకి నచ్చుతుంది అనుకుంటా. మా బావ ఇంకెప్పుడు వస్తాడో ఏమో. పెళ్ళయి ఇప్పటికే 5 years అయింది. అసలు నాకు బావకి ఫస్ట్ నైటే కాలేదు. ఈరోజే మా ఫస్ట్ నైట్. చాలా సిగ్గుగా ఉంది బాబోయ్. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులు ఇస్తారు గాని ఏది వేడి చెమ్మ అన్నాడే చిన్నోడు, అన్నిట్లో ఉన్నోడు. ఏ పద్దు, ఏంటి ఇల్లంతా ఇలా డెకరేట్ చేసావు? మా బావ అప్పుడే వచ్చేసాడు. అది బావా, అది ఏంటి? మరి బావా, ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా. పెళ్ళయ్యి 5 సంవత్సరాలైంది, ఇంతవరకు మనకి ఫస్ట్ నైటే కాలేదు కదా. అవును పద్దు, అందుకేనా ఇంతలా రెడీ అయ్యి సిగ్గుపడుతున్నావు? సరే, ఒక 5 minutes ఉండు, నేను కూడా రెడీ అయ్యి వస్తాను. ఇంకా నేను ఆగలేను పద్దు, ఇప్పటికే 5 years అవుతుంది. ఇంకా చదువు అని నువ్వే ఆపవు పద్దు. ఇక ఆగడం నా వల్ల కాదు. బావా, చాలా మంచి పని చేసావు పద్దు. బిడ్డంతా అలంకరించి మంచి మూడ్ వచ్చేస్తుంది. అవునా బావా? నాకు సిగ్గేస్తుంది బావా. నీ సిగ్గులన్నీ నేను తీర్చేస్తానులే. ఒక 5 నిమిషాలుండు, ఇప్పుడే రెడీ అయి వస్తాను. సరే బావా, వెయిట్ చేస్తాను. ఏ పద్దు, ఇలా చూడు నా డ్రెస్ ఎలా ఉందో. బావా, చాలా బాగుంది బావా. ఇలా రా పద్దు, అలా సిగ్గుపడతావేంటి? బావా, రా పద్దు, ఇలా బెడ్ పై కూర్చో. దోస్తులు చూసిర్రా ఈ వీడియో? ఎట్లుందో కామెంట్ చేయండి దోస్తులు. ఇంకా ముందు మంచి వీడియోస్ రాబోతున్నాయి.
అందరూ తప్పకుండా మన తెలుగు కామెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా, కొంచెం ఒక 1000 సబ్స్క్రైబర్లు అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కొంచెం తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చూసేవారంతా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి దోస్తులు. కొద్దిగా గంటను గట్టిగా కొట్టుండ్రుల్లా మన తెలుగు కామెడీ ఛానల్. ఓకే బాయ్ దోస్తులు.